ప్రభునామానికి మహిమ కలుగును గాక. మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మరొకసారి మీ అందరికీ నా వందనాలు. దేవుడు గతించిన రాత్రికాల సమయం నుంచి ఉదయకాలం వరకు తన యొక్క కృపారెక్కల చాటున మనందరినీ ఎంతగానో కాచి కాపాడి జూలై నెల 12వ తారీఖున మనం ప్రవేశపెట్టినందుకు ఆయనకి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల రాజా, కనికర పూర్ణుడా, నీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. నిత్యము తండ్రి, అయా తండ్రి, నీ యొక్క కృప వాత్సల్యం మాపై చూపిస్తున్న దేవానికి వందనాలు. ఈ దినమంతా నీ యొక్క కృప రెక్కల చాటున కాచి కాపాడి అయా మీరే భద్రపరచమని, అలాగే తండ్రి ఉదయకాల సమయంలో మీ యొక్క కృప వాగ్దానం ద్వారా మాతో మాట్లాడమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ దినమందు దేవుడు మనకిచ్చిన వాగ్దానం ఏంటంటే, యెహోవా మేము నీ కొరకు కనిపెట్టుచున్నాము, నీ కృప మా మీద ఉండును గాక. కీర్తన గ్రంథము 33వ అధ్యాయం 22వ వచనం. యెహోవా మేము మీ కొరకు కనిపెట్టుచున్నాం, నీ కృప మా మీద ఉండును కాక అనేసి దావీదు గారు ఎంతగానో ఇక్కడ తెలియజేసినట్లు మనం చూడగలుగుతున్నాం. ఆయన మనకి ఎంతగానో సహాయమును, ఆయన మనకి కేడుమునై ఉన్నారు. అలాగే కాబట్టి మనం దేవుని కొరకు కనిపెట్టుకునే వారిగా మనం ఉండాలి. ఆయన కృప మన మీద ఉంటేనే మనము ఈ లోకంలో జీవించగలం. కాబట్టి దావీదు గారు అంటున్నారు, ప్రభా నీ కృప నా మీద ఉంచండి, మా మీద ఉంచి మమ్మల్ని నడిపించండి అంటున్నారు. కాబట్టి మనం కూడా ప్రభా నీ కొరకు మేము కనిపెట్టుకుంటున్నాం, నీ యొక్క కృప మా మీద, మా కుటుంబం మీద తండ్రి, మా స్నేహితుల మీద తండ్రి, మా రక్త సంబంధం అందరి మీద నీ యొక్క కృప ఉంచండి ప్రభా అని మన దేవుని సన్నిధిలో ప్రార్థించేవారిగా మనం ఉండాలి. కాబట్టి అప్పుడు దేవుడు మనల్ని ఎంతగానో జ్ఞాపకం చేసుకుంటూ ఆయన యొక్క కృప మన మీద ఎల్లప్పుడూ ఉంచుతూనే ఉంటారు. కాబట్టి ఆయన కొరకు కనిపెట్టుకునే వారిగా మనం ఉండాలనేసి ఉదయకాల సమయంలో దేవుని యొక్క లేఖను మనతో తెలియజేస్తున్నాం. కాబట్టి వాగ్దాన్ని బట్టి ప్రతి ఒక్కరు ప్రార్థన చేయాలని కోరుకుంటే పరిశుద్ధ వాక్యాన్ని దేవుడు దీవించి ఆస్వాదించి మనల్ని బలపరచును గాక. ఆమేన్. మహగండు మహోన్నతుడు మా ప్రియ పరలోకపు తండ్రి, ఉన్నతమైన మహిమగల నామానికి స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఉదయకాల సమయంలో ఇచ్చిన వాగ్దాన్ని బట్టి మీకు వందనాలు. అవును ప్రభా, మీ కొరకు కనిపెట్టుకునే వారిగా మేము ఉండడానికి మీ కృప మా మీద ఉంచమని సన్నిధానంలో అడుగుచిన ఈ వాగ్దాన్ని ప్రతి ఒక్క వెనుకలు దీవించమని, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రం ఆరోపించుకోమని ఏ సత్పరిశుద్ధ నామంలో అడిగి పొందుకునే నామ తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్.